ఈ అపవిత్రత అనేది ఎన్నో రకాలుగా మనల్ని అంటే అవకాశం ఉంది. అందుకే ఇందాక నేను స్టార్టింగ్లో పాట పాడాను, దేవా జాలి చూపుము, నా ప్రార్థన నీవు ఆలకించుము అనే పాటలో, వ్యర్థమైన దాన్ని చూడకుండా నా కళ్ళు తీపేసే నాయన, హేయమైన మాటలు పలకకుండా నా నాలుక అదుపు చేయి నాయన, నా శరీరమందు ఏ పాపము కూడా నన్ను ఏలకుండా నన్ను కట్టడి చేయి తండ్రి అని ఆ పాట మొత్తం కూడా ఒక ప్రార్థన. నేనేదో మామూలుగా పాడాను అనుకున్నారు కదా, అది ఒట్టి పాట కాదు, అది ప్రార్థన. ఎక్కడ ఏ ఏ విషయాలలో నన్ను అపవిత్రత అంటే అవకాశం ఉంది? నాలుక మనల్ని అపవిత్రతకి తీసుకెళ్ళిద్ది, ఘోరమైన అపవిత్రతకి తీసుకెళ్ళిద్దని పచ్చిగా బైబిల్ చెప్పింది. నేను చెప్తున్నాను, కాముకత్వాన్ని జయించాలన్నా, నేత్రాశను జయించాలన్నా, శరీరేచ్ఛలను వేటిని నువ్వు జయించాలన్నా, నేను జయించాలన్నా, ఒక్కదాన్ని కానీ మనం దేవుని ఆత్మ ద్వారా సాధన చేయగలిగితే మిగిలిన శరీరం అంతా స్వాధీనంలో ఉంటుందనే రహస్యాన్ని యాకోబు బట్టబయలు చేశాడు. కానీ మనిషికి అది సాధ్యం కాదని చెప్పాడు, ఆయనే చెప్పాడు. మరి ఎలా సాధ్యమైందంటే, దేవుని పరిశుద్ధాత్మ మనకు సహాయం చేయటం ద్వారా, దేవుణ్ణి మనం ఆ విషయంలో ఆశ్రయించుట ద్వారా, దేవుడు ఉంచినటువంటి క్రమములో మనం నిలుచుట ద్వారా అది సాధ్యమైద్ది. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయములో ఈ రహస్యాన్ని బట్టబయలు చేశాడు. కొంతమంది, అన్నా నేను దురాలోచనలకు గురవుతున్నాను, శరీర క్రియలు చేస్తున్నాను, వాటిని అధిగమించలేకపోతున్నాను, ఎంత పోరాడినా నా వల్ల కావట్లేదన్నా అని బాధపడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి యాకోబు భక్తుడు చెప్తున్న సలహా ఇది, మరి బాబా, నోరు కంట్రోల్ చేసుకోండి, నాలుకను అదుపు చేసుకోండి, నాలుక ద్వారా మీకు అపవిత్రత అంటకపోతే ధన్యులరా బాబు మీరు అన్నాడు. అందుకే భక్త దావీదు ప్రార్థించాడు, వ్యర్థమైన వాటిని పలకకుండా నా నాలుక కంట్రోల్ చేయి తండ్రి, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళు తిప్పేయి, హేయమైన మాటలు పలకకుండా నా నాలుకను అదుపు చేయి తండ్రి, నువ్వే అదుపు చేయి అయ్యా, నాకు నాలుక కంట్రోల్నెస్ దయచేయి తండ్రి అని భక్తుడు ప్రార్థించాడు. ఎందుకు ప్రార్థించాడు? దేవుని సహాయం కావాలి, లేకపోతే ఇది ఆగదు. ఈ నాలుక ప్రసంగం చేసే నాకాగదు, వినే మీకాగదు. దాని విషయంలో నిబద్ధతగా, నియమంగా మనం వ్యవహరించగలిగితే ధన్యులం అంటాడు. చూడు, కావాలంటే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదరిపడును, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు. ఆ మాట దగ్గర ఆగండి. మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచం ఏదన్నా ఉందంటే మొట్టమొదటిది నాలుకేనట. సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు. సర్వ శరీరానికి మురికంటించేది ఇదేనట. అసలు అది నాకు చాలా ఆశ్చర్యం కలిగించినటువంటి విషయం. అంత్య దినాలలో మనుషుల నాలుక అదుపు తప్పిపోతుంది. మనకు ముందు తరాల్లో పెద్దలకి కొంచెం నాలుక కంట్రోల్లో ఉంది. ఈ రోజుల్లో నాలుక అదుపు తప్పి అదిరెదిరి పడుతుంది. నేను స్పష్టంగా గుర్తిస్తున్నా. ఈరోజు మీరు యూట్యూబ్లో కూడా చూడండి, బండబూతులు మాట్లాడిన ఛానల్ తెగ రేజ్ అవుతున్నాయి. బూతు సాహిత్యం మాట్లాడిన ఆ ఛానళ్ళు చాలా రేగుతున్నాయి. అచ్చంగా బూతులే తిట్టి పెడతా ఉన్నారు కొన్ని. మైండ్ పోతుంది వాటిని చూస్తుంటే. అంటే నాలుక అదుపు తప్పిపోతా ఉంది. అందుకే అది సేవకుడా, విశ్వాస, పరిచారకురాలా, అన్యుడా అన్న భేదం లేకుండా ఈ నాలుకని కంట్రోల్ తప్పిన ప్రతి ఒక్క శరీరము అపవిత్రమైపోతూ ఉంది. ఇక మిగిలిన వాటన్నిటికీ చిక్కుతుంది. ఆ మాట స్పష్టంగా యాకోబు అన్న చెప్పాడు. మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై ఉండి సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెడుతుంది. తుదకది నరకము చేత చిచ్చు పెట్టబడుతుంది. నాలుక నరకానికి తీసుకెళ్ళిద్ది. నిజంగా ఈ నాలుకను ఉపయోగిస్తేనే పరలోకం, ఈ నాలుకను ఉపయోగిస్తేనే నరకం.
యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని అన్నాడు, గుర్తుందా? రోమా పత్రికలో అన్నాడు, గుర్తుందా? ఒకడు రక్షణ పొందాలంటే ఎట్లా రక్షణ పొందుతాడట? యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదు. జీవ మరణములు నాలుక వశం అన్నాడు సామెతల్లో. జీవ మరణములు నాలుక వశం అన్నాడు. మృదువైన మాట క్రోధమును చల్లార్చునన్నాడు. ఒకడిని కోపాన్ని గురి చేయొచ్చు నాలుక ద్వారా, ఒకడి కోపాన్ని కూడా చల్లార్చొచ్చు నాలుక ద్వారా. ఏమయ్యా? నరకానికి పోవచ్చు నాలుక ద్వారా, నిత్య జీవానికి కూడా పోవచ్చు నాలుక ద్వారా. ఆ నాలుకని పాప ప్రపంచంలో వాడతావో లేకపోతే పరిశుద్ధ ప్రపంచంగా మార్చుకొని జాగ్రత్త పడతావో అది నీ నోట్లోనే ఉంది, నీ చేతిలోనే ఉంది, నీలోనే ఉంది, అది నాలోనే ఉంది. అది కానీ చాలా వరకు నేను అబ్జర్వ్ చేస్తున్నా, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదని దేవుని వాక్యంలో చెప్పినట్లు అతిగా మాట్లాడుట కూడా మన నాలుకకు, మన శరీరానికి అపవిత్రతను అంటించి మనలో ఉన్న భక్తిని, ఆత్మీయతను, పరిశుద్ధాత్మ శక్తిని మనం లాస్ అయ్యేటట్టు చేసే అవకాశం ఉంది. ఆత్మ ఆరిపోయే అవకాశం ఉంది నాలుక కంట్రోల్ తప్పితే. నాలుక కంట్రోల్ తప్పి పలకాల్సిన ప్రవచన వాక్కులు పలకకూడని పనికి మాలిన మాటలు పలకటం వలన ఆత్మ ఆరిపోయే అవకాశం ఉంది. అది తెస్సలోనిక పత్రిక చెప్తుంది.